వరంగల్ జిల్లా నర్సింపేట వ్యవసాయ మార్కెట్ ను కేటీఆర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో నర్సింపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నర్సింపేట వ్యవసాయ మార్కెట్లో సుమారు 1,30,000 మక్క సంచులు నిల్వలో ఉన్నాయని తెలిపారు. పండిన పంటను తరలించే పరిస్థితులు సరిగ్గా లేవని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మార్కెట్లో రైతులను కలిసినప్పుడు వారి పరిస్థితి బాధాకరంగా ఉందని, కళ్లలో నీళ్లు తిరిగే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. యూరియా కోసం కష్టపడి పంట పండించిన రైతులకు ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. అకాల వర్షాల వల్ల రైతులు పండించిన పంట నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్లే సివిల్ సప్లై కార్పొరేషన్ సమస్యలో పడిందని ఆరోపించారు. రైతు సంక్షేమం దెబ్బతింటే రాష్ట్రం అభివృద్ధి చెందదని, వెంటనే మక్కలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మార్కెట్ యార్డ్ ముందు ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటికా నుంచి ఫోన్ చేస్తే ఆటో ఫలాని కాడ షాప్ నుంచి చేసుకొని రమ్మంటే ఫోన్ పే చేస్తే వీడియో వస్తే బైక్ అది ఒకటే చెప్తున్నాను, ఎక్కువ చెప్పాయి వాళ్ళకి పైసలు పెట్టేట్టు వీళ్ళకి కమిషన్ ముట్టేటట్టు ఆలోచన చేస్తున్నాం. అందుకే రేపు వరంగల్లో పెద్ద ధర్నా పెట్టి గడబడి చేసి ప్రభుత్వాన్ని ఆగం చేసైనా సరే మొక్కలు కొనిపించడం ప్రయత్నం చేస్తున్నాం. ధైర్యం ఉండుండ్రి. బోర్డు పెట్టినట్టు బయట 1,30,000 సంచులు నిండిపోయింది నర్సంపేట మార్కెట్ లో, ఎవరు రావద్దని బోర్డు పెట్టినట్టు కథ సిగ్గులేని ప్రభుత్వం మార్కెట్ బంద్. ఒక ఎకరానికి మొక్కలు పండించడానికి ఎంత అయింది? మీకు పెట్టుబడి ఎంత అయింది? ధైర్యం ఉండు, ఏం కాదు. మళ్ళీ మంచి మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గతంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేసి రైతులతో చాలా అనుబంధం ఉన్న నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు. వారు మా నర్సంపేటలో ఒక దయనీయమైన పరిస్థితి ఉన్నది. మా మార్కెట్ యార్డులో ఇలా హౌస్ఫుల్ బోర్డు పెట్టినారు. 1,30,000 సంచులు మరి మార్కెట్ యార్డ్లోనే ఉండిపోయినాయి. వీటిని తరలించే నాదుడు లేడు. దగ్గర 200 పైసలకు లారీలు కావాలి, కనీసం ట్రాన్స్పోర్టేషన్ లేదు. చాలా అస్తవ్యస్తంగా ఉన్నది పరిస్థితి. రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. మీరు రావాలి తప్పకుండా అంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే స్థానిక రైతులతో మాట్లాడితే నిజంగా కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగే విధంగా ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి. 2 నెలలైంది ఒక్కొక్క రైతు ఇక్కడికి వచ్చి. కొంతమంది నెల రోజుల కింద, కొంతమంది 20 రోజుల కింద, కొంతమంది 2 నెలల కింద వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. పండించింది చాలా కష్టపడి మరి ప్రభుత్వం సహకరించకపోయినా, రైతు బంధు వేయకపోయినా, యూరియా సక్కగా ఇయ్యకపోయినా, యూరియా కోసం 2, 3, 4 రోజులు లైన్లలో నిలబడి కష్టపడి ఇలా పండించిన పంటను ఇక్కడికి తీసుకొని వస్తే, ఇక్కడ ఈ సెంటర్లో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నర్సంపేటలో కనీసం సంచులు ఇచ్చేటోళ్ళు లేరు, సుతులు ఇచ్చేటోళ్ళు లేరు, మంచినీళ్ళు పోసేటోళ్ళు లేరు. ఎప్పుడు మరి మీ టోకెన్ వస్తుంది, ఎప్పుడు మేము జోకుతాము, ఎప్పుడు తరలిస్తాము, ఎప్పుడు మేము ధాన్యం తీసుకుంటామని చెప్పేవాడు కూడా లేడు. ఇంకా ఎంత ఘోరం అంటే బయట మొత్తం ట్రాక్టర్లు, లారీలు అన్ని వెయిటింగ్లో ఉన్నాయి. ఆ వెయిటింగ్ ఛార్జీలు కూడా రైతులే కట్టుకోవాలి, మేము కట్టము, మేము చూడము. అది 20 రోజులైనా 30 రోజులైనా అది మీ బాధ్యత. మేము జోకేదాకా, మేము కొనేదాకా, మీకు టోకెన్ ఇచ్చేదాకా మేము పట్టించుకోమనే పరిస్థితి.
వాన పడితే అకాల వర్షం వస్తే బూజు బట్టి మరి మొత్తం ధాన్యం అంతా నాశనమైపోయే పరిస్థితి. ఒక దయనీయమైన చాలా హృదయ విదారకమైన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలోని రైతులున్నారు. నేను ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు జనగామ నియోజకవర్గంలోని యశ్వంతాపూర్లో, పరకాల నియోజకవర్గంలోని ఊకల్లో, అదేవిధంగా ఇక్కడ నర్సంపేట మార్కెట్ యార్డ్లో అందరూ మొక్కజొన్న రైతులతోనే మాట్లాడారు. వాళ్ళందరూ చెప్తున్నది ఒకటే ఒక మాట, ప్రభుత్వమే కొంటే 2400 రూపాయలు వస్తుందని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాం. బయట 1800లకు 1700లకు కొనే పరిస్థితి ఉన్నది, కానీ దాంతో మాకు లాభం రాదు. కొంత ఒక 400-600 రూపాయలు ఎక్కువ వస్తుంది క్వింటాల్కి అని చెప్పి ఇక్కడికి వచ్చినాం. కానీ మమ్మల్ని పట్టించుకుంటున్న లేరు అని చెప్తున్నాం. ఇవాళ వాస్తవానికి ఈ పరిస్థితి రావడానికి ఒకటే కారణం, సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుంభకోణం వల్ల, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల ఇలా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు రూపాయి అప్పు పుడతలేదు. మార్కెట్లో 1,06,000 కోట్ల అప్పు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నెత్తి మీద పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ కార్పొరేషన్ ని కుంభకోణాల్లో ముంచేసింది. దానివల్ల కార్పొరేషన్కి ఒక పైస వస్తలేదు. మరి ఆ కార్పొరేషన్కి పైసలు వస్తలేవు. సివిల్ సప్లైస్ వాళ్ళు వడ్లు కొనాలి, మార్క్ఫెడ్ వాళ్ళు మక్కలు కొనాలి. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా తెలివిగా ఏం చేస్తున్నదంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు పైసా ఉడతలేదు కాబట్టి మార్క్ఫెడ్ ద్వారా 22,700 కోట్ల అప్పు తీసుకొని ఆ అప్పును మక్కలకు ఇవ్వకుండా ఆ పైసలు మొత్తం ఇవాళ వడ్ల కొనుగోలుకు మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఇవాళ నెల రోజుల కింద తెచ్చిన ధాన్యం 15 రోజుల కింద జోకి కొన్నా రూపాయి ఇంతవరకు పడలేదు, అర పైసా కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. అంటే కుంభకోణాల్లో కూరుకుపోయిన ప్రభుత్వానికి ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి అంటే, మార్కెట్లో అప్పు పుట్టదు, కనీసం ధాన్యం కొనే తెలివి లేదు. అటు వరి ధాన్యం కానీ ఇటు మక్కలు కానీ కొనే తెలివి లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతున్నది ఒకటే, రేపటితో సరిగ్గా 4 ఏళ్ళు రాహుల్ గాంధీ గారు ఇదే వరంగల్ జిల్లాకు వచ్చి ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెట్టి ఆ రోజు 34 హామీలు ఇచ్చిండు ఈ రాష్ట్రంలోని రైతులకు. 15,000 రైతు భరోసా ఇస్తామని, భూ యజమానులకే కాదు కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని, ధాన్యం కొనుగోలు అద్భుతంగా చేస్తామని, కనీస మద్దతు ధర కాదు ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. మక్కలకు 500, పత్తికి 500, వడ్లకు 500, ఇంకా అన్ని పంటలకు 500 బోనస్ అని చెప్పి బోగస్ మాటలు ఇన్ని చెప్పినారు. చెప్పడం నియమైన హృదయ విదారకమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. వాళ్ళ కళ్ళలో కన్నీళ్లు కూడా ఇంకిపోయిన పరిస్థితి ఇలా కనబడతా ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్పేది ఒకటే, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతేడ్చిన రాజ్యం బాగుండది. ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు. బ్రోకర్ పనులు బంద్ చేసి ఎంతసేపు భూములు ఎట్లా అమ్ముదాం, పైసలు ఎట్లా దొబ్బుదాం, కమిషన్లు ఎట్లా తీసుకుందాం, ఢిల్లీకి మూటలు ఎట్లా పంపుదాం, కుర్చీలు ఎట్లా కాపాడుకుందాం, అది కాదు నువ్వు చేయాల్సిన పని. ఇవాళ నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 70 లక్షల మంది రైతులు నీ దిక్కు చూస్తున్నారు. రైతు బంధు అయ్యవు, నాట్లప్పుడు పడాల్సిన రైతు బంధు ఇవాళ పంట కోతకొచ్చి పంట కుప్పలు పెట్టి ఇలా మార్కెట్ యార్డ్లోకి వచ్చినా రైతు బంధు వేసే తెలివి లేదు నీకు. మొత్తం నీ దృష్టి అంతా పైసల సంపాదన మీద, బ్రోకర్ పనుల మీద తప్ప ఇంకోటి లేదు. సిగ్గు తెచ్చుకో, రైతుల తరపున నిలబడు. నువ్వు రైతు బిడ్డనని చెప్పుకుంటావు, రైతుల తరపున నిలబడు, మొత్తం ధాన్యం కొను. నువ్వు కొనకపోతే నిన్ను విడిచిపెట్టవు. ఎక్కడికక్కడ ప్రతి మార్కెట్ యార్డు ముందు, ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర, ప్రతి ఊర్లో మేము రోడ్డెక్కుతాం, ఎక్కడికక్కడ అష్ట దిగ్బంధం చేస్తాం. నీ ప్రభుత్వం దిగి వచ్చేదాకా, ఆఖరి గింజ కొనేదాకా, అది తడిసిన ధాన్యమైనా బూజు పట్టిన ధాన్యమైనా నీ వల్ల, నీ తప్పు వల్ల, నీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరుగుతూ ఉన్నది. లేదా ఎప్పటికప్పుడు వచ్చింది కొంటే బాధనే లేదు. తీసుకొస్తున్న ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న మీడియా కూడా ప్రత్యేకంగా నమస్కారాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు.